ఈ రోజు అయితే మా గోరికి అయితే నీళ్లు పోస్తున్నాం ఫ్రెండ్స్. గోరి అంటే ఏంటా అనుకోపాకండి, మా పిల్లి పిల్లకి నీళ్ళు అయితే పోస్తున్నాము. ఇది ఎంత తెల్లంగా ఉండిద్ది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా తెల్లంగా ఉండిద్ది. అలాంటిది ఎంత నల్ల కర్రీలా తయారైందో. బయట దొల్లాడి ఎక్కడ పడితే అక్కడ దొల్లాడుతుంది ఈ మధ్య. దీనికి కూడా బాగా ఎక్కువైపోయింది, అస్సలు మాటినట్లే ఈ మధ్య. అస్సలు అంత ముందైనా కొద్ది వినేది, అస్సలు ఈ మధ్య బయటకి తిరగడమే సరిపోతుంది దానికి. నేను కూడా సర్లే పాపంలేని వదిలిపెడుతున్నాను. మా అమ్మ అయితే నన్ను చాలా తిడుతుంది ఫ్రెండ్స్. దాన్ని వదిలిపెట్టకు అంటే వదిలిపెడతావు, చూడు అది ఎంత నల్లంగా వచ్చిందని. అస్సలు మాట వినదు ఫ్రెండ్స్. నీళ్ళు అయితే అస్సలు పోపించుకోదు. ఇంకా బలవంతంగా దానికైతే మేము ఈరోజు చైన్ కట్టేసి మరీ నీళ్ళైతే పోస్తుంది మా మమ్మీ. చూడండి అసలు ఎలా చేస్తుంది, ఎలా రక్కిద్దు అంటే అలా రక్కిద్ది. ఈరోజు ఇంకా కొంచెం సైలెంట్గానే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే అలా ఎగిరిపోయిద్ది అసలు చూడండి ఎలా పోతుందో. అసలు దానికి చాలా అంటే చాలా భయం, అసలు వాటర్ అంటేనే భయము. ఏదైనా బయటకు వెళ్తేప్పుడు కొద్ది నీళ్ళు చల్లినా సరే ఇంట్లోనే ముడుచుకొని ఉండిద్ది. అలాంటిది మా అమ్మ బాగా నల్లదాన్ని రుద్ది దాన్ని అయితే తెల్లంగా అయితే చేసేస్తుంది ఫ్రెండ్స్. బాగా అయితే స్నానం అయితే చేపించేసాము. ఎంత నల్లంగా వచ్చిందంటే అంత నల్లంగా వచ్చింది. మా మమ్మీకి అయితే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అది మీకు ఇలాంటి అలవాటు ఏమైనా ఉందా? క్యాట్స్ని పెంచడం, కుక్కల్ని పెంచడం ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. అది కాకుండా ఈ మధ్య దానికి ఏదో కరిచింది ఫ్రెండ్స్, మెడ దగ్గర ఘాట్లు అయితే పడ్డాయి. అంటే బిల్వాడ్ అంటారు. బిల్వాడ్ అంటే మా భాషలో బిల్వాడ్ అంటారు. అంటే పిల్లి కాకుండా మగపిల్లి కరిచిందనమాట దానికి. సో అందుకని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంది మా మమ్మీ. ఈరోజు ఫ్రెష్గా స్నానం చేయించి హాస్పిటల్ తీసుకెళ్దామని అయితే అనుకుంటుంది. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.